హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయండి. అందులో భాగంగా మనకి ఆల్రెడీ చిత్తూరు జిల్లా, అనంతపురము, ఈస్ట్ గోదావరి, ఓకేనా, నెక్స్ట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. సో ఈ విధంగా కొన్ని జిల్లాల్లో అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది రోడ్లు మరియు భవనాల మంత్రిత్వ శాఖలో. ఓకేనా, కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఫీ కూడా మీరు 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. డైరెక్ట్ అప్లై చేయవచ్చు. 15,000 జీతము ప్రతి నెల మీకు అందజేయడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్ చూద్దామండి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి. ఓకే, సో గైస్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే 100 రూపీస్ ఉండేదండి, జస్ట్ 50 రూపీస్కే ప్రజెంట్ అయితే అభ్యర్థులకు అందజేయడం జరుగుతుంది. తెలుగు మీడియంలో టాప్ 10 మోడల్ పేపర్స్, దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో కూడా ఉన్నాయి. యాప్లో తీసుకోవచ్చు, లేదా నా యొక్క నంబర్ 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 50 రూపీస్ ఆ స్క్రీన్ షాట్ని నా వాట్సాప్కి పంపిస్తే వెంటనే మీకు టాప్ 10 గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడం జరుగుతుంది మోడల్ పేపర్స్ రూపంలో. నా నంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ మూమెంట్లో మనకి మంచి స్కోర్ సాధించడానికి ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ అవుతాయి. ఓకే, సో గైస్, అఫీషియల్ పీడిఎఫ్ లింక్ అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, అందరూ కూడా గమనించాలి. మనకి ఇక్కడ చూసినట్లయితే వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ శానిటరీ వర్కర్ అనేటువంటి 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓకేనా, మరి 18 నుంచి 42 సంవత్సరాలు కలిగినటువంటి అభ్యర్థులంతా అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపునైతే ఇవ్వడము జరిగింది. కేవలం మీకు రాయడం, చదవడం రావాలి. 10వ తరగతి పాస్, చదవడం, రాయడం, సైకిల్ నడపడం అయితే వస్తే సరిపోతుందండి. ఇంకా ఏమీ కూడా ఇక్కడ అవసరము లేదు. ఇంకా ఏమైనా మీరు ప్రైవేట్గా ఎక్కడైనా జాబ్ చేసినట్లు ఉన్నా కూడా అది మీకు అడిషనల్ బెనిఫిట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఇందులో వాచ్మెన్ 6, ఆఫీస్ సబార్డినేట్ 6, శానిటరీ వర్కర్లు 6. ఓకే, మరి మీకు పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మీరు ఈ దరఖాస్తులను ఫిల్ చేసినటువంటి దరఖాస్తులను 18వ తారీఖు నుంచి, అంటే రేపటి నుండి 24 తారీఖు లోపు శ్రీ సూపరింటెండెంట్ ఇంజనీర్ రహదారులు మరియు భవనాలు వలయము, ఒంగోలు వారికి చేరేటట్లుగా పోస్టు ద్వారా దీన్ని పంపాలి. ఓకేనా, ప్రకాశం జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. డైరెక్ట్గా మీరు పోస్టు ద్వారా కానీ డైరెక్ట్గా వెళ్ళి కానీ మీరైతే ఇవ్వచ్చు. వేరే జిల్లాల వారు అప్లై చేయడానికి కుదరదండి. ఓన్లీ స్థానికులకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే మనము గుర్తుంచుకోవాలి. చాలా మంచి నోటిఫికేషన్ అండి, అన్ని జిల్లాల్లో విడుదలవుతున్నాయి. సో అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫీ కూడా మనకి ఇక్కడ ఏమీ లేదు. అండ్ చాలామంది అభ్యర్థులు సార్ ఎన్ని రోజులు ఉంటాయి ఉద్యోగాలు అని అడుగుతున్నారు. మీరు చేసిన రోజులు ఉంటాయండి ఉద్యోగాలు, తీసేయడానికి ఉండదు. ఎందుకంటే వీరు అవసరము, ఈ యొక్క జాబ్స్ అనేవి అవసరం. అత్యంత ఎమర్జెన్సీ బేసిస్లో అయితే నియామకం అనేది జరుగుతుంది. వాచ్మెన్లు కంపల్సరీ అవసరమే, శానిటరీ వర్కర్లు అవసరమే, అటెండర్లు అవసరమే. సో ఉన్న వాళ్ళని అయితే తీసివేయరు కదా. ఎప్పటికీ మనం చేసిన రోజులు కూడా ఈ వర్క్లో ఉంటాం. చూడండి, ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు, అవుట్ సోర్సింగ్ కాదు. అందరూ కూడా గమనించాలి. అవుట్ సోర్సింగ్ అంటే వేరే ఒక ఏజెన్సీ, ఏపీసీఓఎస్ అనేటువంటి ఏజెన్సీ ద్వారా తీసుకుంటారు. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ అంటే ప్రభుత్వమే తీసుకుంటుంది, కానీ కాంట్రాక్ట్ బేసిస్లో. ఓకేనా, సో ఫ్యూచర్లో కూడా మనకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే అవుట్ సోర్సింగ్ బేసిస్ అనుకో, మీకు 100% పర్మనెంట్ కాదు. కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తే మాత్రం ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా పర్మనెంట్ అవుతాయి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి కొంత బెనిఫిట్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నట్లుగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అప్డేట్స్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. వితిన్ 1 మంత్లో అయితే మీరు ఉద్యోగంలో ఉంటారు అంతే. ఓకేనా, వితిన్ 1 మంత్ కూడా పట్టదు, ఇంకా 20 డేస్ అనుకోరా అండి సింపుల్గా. ఓకే, సో పీడిఎఫ్ లింక్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసి అప్లై చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మీరు ఏ జిల్లా నుంచి కావాలి అనుకుంటున్నారు ఈ నోటిఫికేషన్ కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.